ఫైనల్లీ హ్యూండై వెన్యూ అయితే లాంచ్ అయిపోయింది. లాంచ్ అయిన కాడ నుంచి ఒక ఇంట్రెస్ట్, ఒక బజ్ అయితే క్రియేట్ అయిపోయింది చాలా మందిలో. అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్ కూడా ఉంది. కన్ఫ్యూజన్ ఎందులో అంటే ఏ వెహికల్ చూస్ చేసుకోవాలని. ఈ రోజు నేను మీకు ఆ కన్ఫ్యూజన్ ని దూరం చేయడానికి టాటా నెక్సాన్ కి సంబంధించి అట్ ద సేమ్ టైం హ్యూండై వెన్యూకి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు చాలా విషయాలు తెలుస్తాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి వీడియో అనేది. ఈవెన్ డైమెన్షన్స్ తో పాటు కంప్లీట్ ఫీచరిస్టిక్ గా ఏ వెహికల్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎవరికి ఏ వెహికల్ తీసుకోవాలి, ఏ వెహికల్ సూట్ అవుతుంది, ట్రాన్స్మిషన్స్ తో పాటు ఇంజన్ ఆప్షన్స్ కూడా కంప్లీట్ గా డిస్కస్ చేస్తాను. సో దట్ మీకు ఒక క్లియర్ ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఈవెన్ హైప్ కూడా చేసినట్టయితే నాకు ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది ఫర్దర్ వీడియోస్ చేయడానికి. సో ముందుగా మనం హ్యూండై వెన్యూకి సంబంధించి, టాటా నెక్సాన్ కి సంబంధించి అందరికీ ఇంట్రెస్టెడ్ ఉన్నది డైమెన్షన్స్ పరంగా. సో డైమెన్షన్స్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే హ్యూండై వెన్యూ చాలా చాలా చేంజెస్ అయితే చేసింది. రెండిట్లలో ఏది దేన్ని బీట్ చేస్తుందో మనం తెలుసుకుందాం. డైమెన్షన్స్ పరంగా ఫస్ట్ వెన్యూ. సో లెంత్ వచ్చేసినట్టయితే రెండు సేమే 3995 mm గా ఉంది. సో 3995 mm, ఎందుకంటే ఇది కామన్ గా ఉండాల్సిందే 4 meters బిలో ఉండాలి కాబట్టి లెంత్ అనేది రెండు కూడా సేమే. విడతలో మళ్ళీ మీరు నోటీస్ చేయొచ్చు, హ్యూండై వెన్యూ అనేది 1800 mm గా ఉంది, వెరాస్ టాటా నెక్సాన్ 1804 mm గా ఉంది. జస్ట్ 4 mm మాత్రమే టాటా నెక్సాన్ కి సంబంధించి కొంచెం ముందులో ఉందన్నమాట. కాకపోతే ఇది చాలా చాలా మైన్యూట్ అనమాట. రియల్ గా మీకు కూర్చుంటే పెద్దగా అంత తేడా తెలియదు. ఇప్పుడు హైట్ అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి మేజర్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. హ్యూండై వెన్యూ హైట్ వచ్చేసి 1665 mm గా ఉంది, వెరాస్ టాటా నెక్సాన్ ఓన్లీ 1620 mm గా ఉంది. ఇక్కడనే మీకు టాల్ పర్సన్స్ ఎవరైతే ఫ్యామిలీలో ఉంటారో వాళ్ళకి ఇది హ్యూజ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు హ్యూండై వెన్యూలో. సో చాలా ఫోకస్డ్ గా వేరే కాంపిటేటర్స్ కి తగ్గట్టుగా హ్యూండై వెన్యూ చాలా ఒక క్యాలిక్యులేటెడ్ గా ఈ వెహికల్ అయితే లాంచ్ చేసిందని పర్సనల్ గా నాకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం హైట్ పరంగా చూసుకున్నాం. ఇప్పుడు వీల్ బేస్ ఏంటంటే ఫ్రంట్ వీల్ కి రియర్ వీల్ కి మధ్యలో ఉన్న స్పేసింగ్ అయితే మనం వీల్ బేస్ అంటాము. సో ఎవరికైతే తెలియదో వాళ్ళకు జస్ట్ ఒక చిన్న చెప్తున్నాను అనమాట ఇన్ఫో లాగా. ఇప్పుడు వీల్ బేస్ చూసుకున్నట్టయితే హ్యూండై వెన్యూ 2520, అంతకుముందు 2500 ఉండే, ఇప్పుడు ఒక 20 mm పెరిగింది. సో ఇప్పుడు 2520 mm గా ఉంది. వెదర్స్ నెక్సాన్ చూసుకున్నట్టయితే 2498 mm గా ఉంది. సో 2500 కూడా లేదనమాట. ఇక్కడనే మళ్ళీ మనకి ఆ స్పేస్ పరంగా ఆ రూమినెస్ అనేది మళ్ళీ మీకు టాల్ పర్సన్స్ కి కావచ్చు, ఈవెన్ కొంచెం స్పేస్ కంఫర్ట్ ఫీల్ కావాలి అనుకుంటున్న వాళ్ళకి హ్యూండై వెన్యూ మళ్ళీ ఎడ్జ్ అయితే మీకు తీసుకురాబోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఇంటీరియర్స్ కి అయితే వెళ్ళిపోదాము. ఇంటీరియర్స్ మనం చూసుకున్నట్టయితే హ్యూండై వెన్యూకి సంబంధించి, టాటా నెక్సాన్ కి సంబంధించి పర్టికులర్ గా ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందన్నమాట. కాకపోతే నెక్సాన్ లో ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ అయింది, నెక్సాన్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి నెక్సాన్ అయితే మాట్లాడుకున్నట్టయితే మనకి 10-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఈవెన్ 10-inch మనకి క్లస్టర్ వస్తుంది. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ అదేదైతే టాటా లోగో ఉంటుందో ఇల్యూమినేటెడ్, సో అది కూడా ఒక హైలైట్ ఫీచర్ అనే చెప్పొచ్చు కొత్త స్టీరింగ్తో. అండ్ వెంటిలేటెడ్ సీట్స్, 360 కెమెరా, ఇట్లా కొన్ని వేరియంట్స్ అయితే మీకు పానోరమిక్ సన్ రూఫ్, ఇట్లా నెక్సాన్ పరంగా దాని ఫీచర్స్ దానికి సంబంధించి అది ఓకే. ఇప్పుడు వెన్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ గా డాష్ బోర్డ్ ఒక న్యూ లుక్. ఈ డాష్ బోర్డ్ మీరు చూస్తుండగానే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. సో అంత కొంచెం రూమీగా, అంటే స్పేస్ పరంగా ఆ కలర్ కాంబినేషన్ కానీ, సో చాలా వరకు వెల్ బ్యాలెన్స్డ్ గా ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా ఈ హ్యూండై వెన్యూ అయితే డాష్ బోర్డ్ తో సహా లాంచ్ అయింది. ఈవెన్ 12.3 inch మనకి హ్యూజ్ ఏదైతే కర్వ్డ్ డిస్ప్లే ఉందో, అంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు మనకి క్లస్టర్ ఏదైతే ఉందో 12.3 inch, ఇది కూడా ఈవెన్ క్రెటా కంటే పెద్దదనమాట. మనకి ఈ వెన్యూలో చూడొచ్చు మీకు. ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి 4-way ఏదైతే పవర్డ్ మనకి ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో, ఇది కూడా ఒక అడిషనల్ ఫీచరిస్టిక్ అని చెప్తాను. అండ్ రియర్ రీక్లైనింగ్ ఇక్కడ మళ్ళీ మనకి ఎడ్జ్ హ్యూండై వెన్యూలో ఉంది. చాలా కీన్ గా ఇంతకుముందు చెప్పినాం కదా, ఒక వెల్ బ్యాలెన్స్డ్ ప్యాకేజ్ గా హ్యూండై వెన్యూ అయితే దీన్ని లాంచ్ చేసింది. అదే హ్యూండై వెన్యూని అయితే దీన్ని లాంచ్ చేసింది. రియర్ ఏదైతే రిక్లైన్ ఆప్షన్ ఉందో, ఎవరికి ఇంకొంచెం స్పేస్ పరంగా, అంటే వీళ్ళు ప్రీవియస్ వెన్యూ ఏదైతే ఉందో అక్కడ డ్రాబ్యాక్స్ అన్ని కూడా వాళ్ళు నోటీస్ చేసి అంతకంటే అడిషనల్ గా ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. దాని పరంగానే మీకు రిక్లైన్ ఆప్షన్ ఇంతకుముందు ఓన్లీ కియా సిరీస్ లో మాత్రమే ఉంటుంది ఈ సెగ్మెంట్ లో, ఇప్పుడు మనకి వెన్యూలో కూడా మేము చూడొచ్చు. సో ఈవెన్ మనకి లాంగ్ డ్రైవ్స్ కి హైవే పైన చాలా వరకు ఒక 300+ kilometers ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు రియర్ లో చాలా కంఫర్ట్ రైడ్ ఫీల్ కావడానికి ఇది రిక్లైన్ ఆప్షన్ చాలా బాగా పనిచేస్తుంది రియర్ లో. అది మీకు వెన్యూలో చూడొచ్చు. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే సన్ షేడ్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ మార్కెట్
మనకి వేయించుకోవాల్సిన అవసరమే ఉండదు, పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు. కంపెనీ ఇన్బిల్ట్గా మనకి సన్షేడ్స్ కూడా ఇస్తుంది. మళ్ళీ మనకి ఇది నెక్సాన్లో అయితే మీకు మిస్ అవుతుంది. ఈవెన్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి క్లియర్ కట్ చూసుకున్నట్టయితే వెన్యూ మోర్ స్పేషియస్ కావచ్చు, ఈవెన్ రిక్లైన్ ఆప్షన్స్ కావచ్చు, ఇట్లా కావాలి. ఈవెన్ బిగ్గర్ వీల్ బేస్ లో మళ్ళీ మనకి వెన్యూ అయితే ఖచ్చితంగా మీద ఎడ్జ్ అయితే ఉంది. ఇప్పుడు ఇంజన్ అయితే మాట్లాడుకుందాము. సో మెయిన్ నడిచేదే ఇంజన్ పైన. ఇంజన్ లో మీరు చూసుకున్నట్టయితే రెండు కూడా పెట్రోల్ వస్తుంది, మనకి డీజిల్ ఇంజన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒక లో బడ్జెట్, ఎక్కువ నేను పైసలు పెట్టదలుచుకోలేదు, ఒక లో బడ్జెట్ వెహికల్ కావాలంటే వెన్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మనకి పెట్రోల్ ఇంజన్ అయితే అక్కడ లభిస్తుంది. సో ఓవరాల్ మెయింటెనెన్స్ పరంగా చాలా తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇది వచ్చేసి మనకి 83 bhp పవర్ అయితే ఇది సిటీ డ్రైవ్ కి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట హ్యూండై వెన్యూ. మళ్ళీ మనకి 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ మళ్ళీ మనకి నెక్సాన్ లో దొరకదు. నెక్సాన్ లో మనకి వచ్చేది టర్బో వస్తుంది. మళ్ళీ టర్బో గురించి మాట్లాడుకోవాలి. సో టర్బో పరంగా చూసుకున్నట్టయితే సో రెండు కూడా అనమాట వాళ్ళ ఇంజన్ పరంగా సో మంచి ఇంజన్సే. వెన్యూ మాట్లాడుకున్నైతే 1 లీటర్ మనకి ఆ జీడిఏ ఇంజన్ అయితే వస్తుంది, 120 bhp పవర్ అయితే రిలీజ్ చేస్తుంది. వెదర్స్ నెక్సాన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 1.2 లీటర్ టర్బో ఇంజన్ అయితే వస్తుంది, సేమ్ 120 bhp పవర్ అయినప్పటికీ మళ్ళీ మనకి ఇక్కడ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఖచ్చితంగా చేంజ్ అయిపోతాయి. వెన్యూలో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, డీసీటీ వస్తుంది. వెదర్స్ నెక్సాన్ లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీసీఏ వస్తుంది, ఏఎంటీ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ మనకి ట్రాన్స్మిషన్స్ పరంగా నెక్సాన్ అడ్వాంటేజ్ వస్తుంది. నెక్సాన్ లో మనకి ఏఎంటీ వస్తుంది, ఇక్కడ మనకి డీసీటీ అంటే డీసీటీతో పాటు ఏఎంటీ అయితే రాదు. ఇక్కడ డీసీటీ అంటే డీసీఏ వస్తుంది, ఎవరి కంపెనీస్ వాళ్ళు వేరే టోన్లలో పిలుచుకుంటారు. ఇక్కడ డీసీఏ వస్తుంది, ఏఎంటీ ఒకటి అడిషనల్ ట్రాన్స్మిషన్స్ పరంగా మనకి ఇక్కడ నెక్సాన్ లో మీకు ఎడ్జ్ అయితే దొరుకుతుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే సో ఇంజన్స్ రెండు సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు గేర్ బాక్స్ లో మాత్రమే కొంచెం మనకి నెక్సాన్ కి ఎడ్జ్ ఉంది, ఒక్కటి అక్కడ ఏఎంటీ ఆప్షన్ అయితే అడిషనల్ గా లభిస్తుంది. సో ఇంకొకటి మనం డీజిల్ గురించి మాట్లాడుకోవాలి. డీజిల్ మళ్ళీ మనకి రెండు సేమ్ గానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ 1.5 లీటర్ సేమే. వెన్యూ వచ్చేసి మనకి 100 bhp పవర్ అయితే రిలీజ్ చేస్తుంది, 240 Nm టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది ఏదైతే వెన్యూ. నెక్సాన్ కి సంబంధించి సేమ్ 1.5 లీటరే, కాకపోతే 118 మనకి bhp పవర్, 260 Nm టార్క్. ఇక్కడ మళ్ళీ మనకి ఎడ్జ్ నెక్సాన్ కి అయితే ఉంది. ఎవరైతే డీజిల్ ఇంజన్ ఆ పవర్, ఆ హైవేలలో ఆ పికప్, సడన్ పికప్, ఈవెన్ ఓవర్టేకింగ్ అని అట్లా కొంచెం రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళు నెక్సాన్ కి చాలా పోవచ్చు. సో కానీ మళ్ళీ ఇక్కడ కొంచెం ఫ్లాస్ అయితే ఉంది. అది ఏంటంటే మళ్ళీ ట్రాన్స్మిషన్స్ కి సంబంధించి రెండిట్లో కూడా మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, కాకపోతే మనకి వెన్యూలో ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ అయితే ఉంటుంది. ఇది చాలా స్మూత్ రైడ్ అయితే మీకు ట్రాన్స్మిషన్స్ పరంగా ఆఫర్ చేస్తుంది. సో గేర్ షిఫ్టింగ్ అదంతా కూడా చాలా స్మూత్, ఒక మక్కన్ అంటాం కదా, దానికి ఈ వెన్యూ పెట్టింది పేదనమాట. ఈ ఆటోమేటిక్ ఏదైతే 80 మనకి టార్క్ కన్వర్టర్ ఉందో, మళ్ళీ మనకి ఇది నెక్సాన్ లో ఓన్లీ ఏఎంటీ మాత్రమే వస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం మీకు కొంచెం ఆ షిఫ్టింగ్ కావచ్చు, లేకపోతే కొంచెం అట్లా ల్యాగ్ లాగా అనిపిస్తుంది. సో బెటర్ మీకు ఎట్లా అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కావాలి, డీజిల్ మంచి పవర్ కావాలంటే నెక్సాన్ వెళ్ళిపోవచ్చు. సో నాకు డీజిల్ కావాలి, మళ్ళీ మనకి ఒక స్మూత్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ కావాలంటే మళ్ళీ మీరు పవర్ లో ఎక్కడ కూడా మరీ ఓవర్ ల్యాప్స్ కాకుండా అయితే మీరు ఏదైతే హ్యూండై వెన్యూకి అయితే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ మైలేజ్ విషయానికి వచ్చినట్టయితే మైలేజ్ కూడా చాలా వరకు మ్యాటర్స్ అనమాట. వెన్యూకి సంబంధించి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏదైతే నేచురల్ ఆస్పిరేటెడ్ ఉందో అది మనకి 17 to 18 వరకు వస్తుంది. ఈవెన్ నెక్సాన్ కూడా అంతే అనమాట. నెక్సాన్ లో అయితే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏదైతే నాన్ టర్బో లేదు, ఓన్లీ టర్బోనే వస్తుంది. అది కూడా ప్రొడిక్షన్ లైక్ 17 to 18, కాకపోతే మళ్ళీ మనకి వెన్యూ టర్బో కూడా ఈవెన్ 17 to 18, ఒక 1-2 కిలోమీటర్స్ తేడా ఉంటుంది. కాకపోతే మళ్ళీ మనకి ఏదైతే నెక్సాన్ డీజిల్ ఉందో 23-24 వరకు క్లెయిమ్ అయితే ఉందన్నమాట నెక్సాన్ కి సంబంధించి. ఈవెన్ మనకి డీజిల్ ఆటోమేటిక్ తీసుకోవచ్చు, ఆ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా. కాకపోతే వెన్యూ ఇంకా ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి ప్రాక్టికల్ గా టెస్ట్ కాలేదు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు డీజిల్ ఏదైతే వెన్యూ ఉందో అది నెక్సాన్ కి సంబంధించి కొంచెం బిహెచ్పి తక్కువనే, ఈవెన్ టార్క్ కూడా తక్కువనే, కాబట్టి ఈవెన్ బెటర్ మైలేజ్ ఒక 1-2 కిలోమీటర్స్ పెరగొచ్చు, లేకపోతే సేమ్ అట్లానే ఉండొచ్చు 23-24. సో రియల్ టైంలో మనకి తెలుస్తుంది అనమాట నెక్సాన్ కి హ్యూండై వెన్యూకి సంబంధించి. అండ్ ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే సేఫ్టీ. సో సేఫ్టీ ఆల్రెడీ మనకి నెక్సాన్ క్రాష్ టెస్ట్ అయింది, ఈవెన్ మనకి 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ వచ్చింది. అండ్ అంతేకాకుండా మనకి స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ అందులోనూ ఉంది, ఇందులోనూ ఉంది. అండ్ ఇంకొకటి గుడ్ థింగ్, ఇందులో కూడా మనకి ఏదైతే లెవెల్ 2 అడాస్ ఉందో అది కూడా మనం హ్యూండై వెన్యూలో చూడొచ్చు. కాకపోతే హ్యూండై వెన్యూ పర్టికులర్ గా నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసినాను, ఏ ప్లాట్ఫామ్ పైన ఉంది అనేది. అయితే K2 సిరీస్ ప్లాట్ఫామ్ పైన ఉందన్నమాట. సేమ్ మనకి సిరోస్ ప్లాట్ఫామ్ ఇది కూడా. అక్కడ సిరోస్ 5 స్టార్ స్కోర్ చేసినప్పుడు ఇక్కడ కూడా స్కోర్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి టెక్ పరంగా అదంతా కూడా అడ్వాంటేజ్ ఉండడానికి మనకి K2 ప్లాట్ఫామ్
ప్లాట్ఫామ్ అయితే వాళ్ళు ప్రిఫర్ చేసినారు. సో సేఫ్టీ పరంగా నాకైతే హ్యూండే వెన్యూ ఇంకా బాగానే ఉంది. ఆ క్రాష్ టెస్ట్ కానప్పటికీ 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా లభిస్తుంది అండ్ లెవెల్ 2 అడాప్స్ వస్తుంది మీరు టాప్ మోడల్లో తీసుకున్నట్టయితే. సో ఇంకా క్రాష్ టెస్ట్ కాలేదు, అయినప్పటికీ కూడా బెటర్ స్కోర్ చేస్తుందని నా పర్సనల్ ఫీలింగ్. సో మీకు రెండిట్లో ఏది బెస్ట్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ మనం చూసుకున్నట్టయితే ప్రైజింగ్ మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. సో ప్రైజింగ్ కూడా చాలా మ్యాటర్స్. ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకి వెన్యూ 7,89,900 నుంచి స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్. వెదర్స్ నెక్సాన్ చూసుకున్నట్టయితే మనకి 7,32,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లియర్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 60,000 ఎక్కువ మీద అడిషనల్గా వెన్యూకి అయితే పే చేయాలి. సో వెన్యూకి ఎందుకు పే చేయాలో మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. సో కొత్త డిజైనే కావచ్చు, ఈవెన్ ఫీచరిస్టిక్ లుక్కే కావచ్చు, అదంతా కూడా మనకి వెన్యూలో అడ్వాంటేజ్ ఉంది. అండ్ రీసెంట్ వీడియో కూడా మీరు చెక్ చేసినట్టయితే బేస్ మోడల్లో మనకి ఏమేం ఫీచర్స్ వస్తాయి, లైక్ ఇంకొకటి వాల్యూ ఫర్ మనీ ఏదంటే ఏది ఉంది హ్యూండై వెన్యూలో కూడా నేను క్లియర్గా వీడియో అయితే చేస్తున్నాను. ఒక్కసారి ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లియర్ కట్గా హ్యూండై వెన్యూకి సంబంధించి అన్ని వేరియంట్స్ పైన ఒక మంచి గ్రిప్ అయితే వస్తుంది. ఇంకా కంక్లూజన్ అయితే మాట్లాడుకుందాము. ఎవరికైతే ఎక్కువ స్పేస్ పరంగా లేకపోతే ఎక్కువ వీల్ బేస్, ఈవెన్ టాల్ పర్సన్స్ ఎక్కువ ఫ్యామిలీలో ఉన్నదనుకుంటే కళ్ళు మూసుకొని వెన్యూ తీసుకోవచ్చు. ఈవెన్ ఫ్యూచరిస్టిక్గా బాగుంటుంది. అండ్ నెక్సాన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే నెక్సాన్లో కొంచెం ఆ విడితే కానీ లేకపోతే ఆ హైటెక్ కానీ కొంచెం మనకి డ్రాబ్యాక్. కాకపోతే నెక్సాన్ కూడా డిజైన్ పరంగా కానీ లేకపోతే బాడీ ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్. సేఫ్టీ పరంగా ఆల్రెడీ క్రాష్ టెస్ట్ అయింది, 5 స్టార్స్ వచ్చింది. ఈవెన్ లెవెల్ 2 అడాస్ కూడా కొన్ని ఫీచర్స్లో వస్తున్నాయి. కొన్ని ఫీచర్స్లో ఈవెన్ పానోరమిక్ సన్ రూఫ్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ రెండిట్లో కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే కామన్. సో ఇది ఓవరాల్గా సంబంధించి కంక్లూజన్ హ్యూండై వెన్యూకి, టాటా నెక్సాన్కి. మీరు ఏది ప్రిఫర్ చేస్తారో నాతో మీరు కింద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. సో దట్ నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మీరు ఏ వెహికల్ పైన ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని. సో దితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా గ్యారేజ్.